ఇప్పటి వరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని కుర్దా రోడ్డు డివిజన్లో ఉన్న ఇచ్చాపురం నుంచి పలాస మధ్య రైల్వే ప్రాంతం ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఉన్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి చేరినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది చిరస్మరణీయమైన రోజుగా ఆయన అభివర్ణించారు. వంశధార నదిపై నేరెడ్డి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు. సిక్కోలు రైతన్నలకు ఇది శుభవార్త అని హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ ఆధారిత శ్రీకాకుళం జిల్లా భవిష్యత్తుకు చరిత్రాత్మక మలుపుగా రామ్మోహన్ నాయుడు అభివర్ణించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని కుర్దా రోడ్ డివిజన్లో ఉన్న ఇచ్చాపురం పలాస మధ్య ప్రాంతాన్ని సౌత్ కోస్ట్ విశాఖ జోన్లోకి మార్చాలని రిక్వెస్ట్ కూడా చేశాను. ఇది జరిగితే చాలా శరవేగంగా మన స్టేషన్లు అభివృద్ధి చెందుతాయనే మాటను కూడా తెలియజేశాను. ఆ ప్రయత్నాల ఫలితంగా ఈరోజు రైల్వే బోర్డు నుంచి అధికార ఉత్తర్వులు కూడా రావడం జరిగింది. నేడు ఇచ్చాపురం నుండి పలాస మధ్యలో ఉన్న 7 రైల్వే స్టేషన్లు కుర్దా డివిజన్ నుంచి విశాఖపట్నం డివిజన్లో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారని తెలియజేయడం ఎంతో సంతోషంగా ఉంది. రైల్వే బోర్డు ప్రకటనతో మరింత ఉత్సాహంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తామనే నమ్మకం నాకు కూడా ఈరోజు కలుగుతుంది. నాన్నగారి ఎర్రన్నాయుడు గారి 69వ జయంతి సందర్భంగా ఒక హామీ కూడా ఇచ్చాను. నేరేడి బ్యారేజీని కూటమి ప్రభుత్వ హయాంలో పూర్తి చేసి తీరుతామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటకి ఈరోజు ఒక ముందడుగు పడింది. భామిని మండలం నేరేడి వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయి. వంశధార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కేంద్ర జలశక్తి శాఖ అమలు చేస్తూ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇకపై వంశధార నదిలో లభించే 115 టీఎంసీల నీటిలో సగం మనకి, సగం ఒరిస్సాకి 50-50 పద్ధతిలో మనం కూడా దీన్ని వినియోగించుకునే అవకాశం ఈరోజు ఏర్పడింది. ఇదే నేరేడి బ్యారేజీ నిర్మాణానికి మాత్రమే కాకుండా మొత్తం శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేసే చరిత్రాత్మక ముందడుగని కూడా తెలియజేస్తున్నాను. ఈ విజయానికి తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.